2026 సంవత్సరంలో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ముందు వరుసలో ఉంటుంది 'ధురంధర్ 2'. ఆదిత్య థార్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 1,300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్తో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో 4వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని 2026 మార్చి 19న 'ధురంధర్ 2' విడుదలవుతుందని ముందే ప్రకటించింది చిత్ర యూనిట్. దాంతో దేశ ప్రజలు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తొలి రోజు 'ధురంధర్ 2' ఎన్ని కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ రాబడుతుందోనని ఉత్కంఠ నెలకొంది. దీనిపై ట్రేడ్ పండితులు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 'ధురంధర్'కు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి 'ధురంధర్ ది రివెంజ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్స్పై ఆదిత్య థార్, లోకేష్ థార్, జ్యోతి దేశ్పాండేలు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఆదిత్య థార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రణవీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వికాస్ నౌలాకా సినిమాటోగ్రాఫర్గా, శివకుమార్ వి. పాణికర్ ఎడిటర్గా సేవలందించారు. శాశ్వత్ సచ్దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. ఉగాది, రంజాన్, గుడి పడ్వా పర్వదినాలను పురస్కరించుకొని మార్చి 19న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 'ధురంధర్ 2' వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్టు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి 'ధురంధర్ 2' మూవీకి 475 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు, అనగా మొదటి భాగంతో కలిపి బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'ధురంధర్' ఇండస్ట్రీ హిట్గా నిలిచిన నేపథ్యంలో సెకండ్ పార్ట్పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే 'ధురంధర్ 2' థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అలాగే శాటిలైట్ రైట్స్ 50 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ 45 కోట్ల రూపాయల మేర మొత్తంగా 'ధురంధర్ 2' ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే 'ధురంధర్ 2' ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'ధురంధర్ 2' మూవీ తొలి రోజున రికార్డు ఓపెనింగ్స్ సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే ఇండియాలో అవలీలగా 100 కోట్ల రూపాయల మార్కు సాధిస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే ఓ బాలీవుడ్ మూవీ ఇండియాలో తొలి రోజు 100 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా 'ధురంధర్ 2' నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ నుంచి రణవీర్ సింగ్ మూవీకి మరో 50 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని చెబుతున్నారు. తద్వారా తొలి రోజు 'ధురంధర్ 2' మూవీకి 150 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో తొలి రోజు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన బాలీవుడ్ మూవీగా ఉన్న షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీ రికార్డును 'ధురంధర్' బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. 'జవాన్' మూవీ తొలి రోజున ఇండియాలో 90 కోట్ల రూపాయలు, విదేశాల్లో 40 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్గా 130 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టింది. ప్రస్తుతం 'ధురంధర్ 2' ఊపు చూస్తుంటే ఈ రికార్డును అవలీలగా దాటేస్తుందని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' నుంచి 'ధురంధర్ 2'కి గట్టి పోటీ ఎదురుకానుంది. మరి రణవీర్ సింగ్ ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.